బిల్లు ఉందో ఆ బిల్లు నిన్న లోక్సభలో కానీ ఈరోజు రాజ్యసభలో కానీ ఆ బిల్లులు ప్రవేశపెట్టడం, మొత్తం భారతదేశంలో ఉండే అన్ని పార్టీలు ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలు కూడా దీన్ని ఆమోదించడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అదృష్టం. ఎందుకంటే పదం రాజ్యాంగంలో లేదని మనకు సంబంధించిన పార్టీ నాయకులు చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలని మూడు ముక్కలు నాటారు. ఇంకోటి, ఈ రాజధాని కట్టే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ కట్టి హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో అదే రకమైన డెవలప్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి పేరు వస్తుంది, చరిత్రలో కూడా నిలిచిపోతాడనే ఒక దురుద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో ఈ అమరావతి రాజధాని కాకుండా చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం అంతా ఈరోజు విఫలమై మనం ఏదైతే కోరుకుంటామో ఒక మంచి రాజధాని అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలనేది కూడా ఈరోజు ఏదైతే బాంబే, చెన్నై, ఢిల్లీ నగరాలకు ఏ రకంగా రెవెన్యూ వచ్చి ఆ రెవెన్యూ మీద ఆ రాష్ట్రాలు ఆధారపడి ఉండే రకంగా అమరావతి మీద కూడా రెవెన్యూ జనరేట్ అయి ఒక అద్భుతమైన మహానగరంగా అది తీర్చిదిద్దుకోవాలనే ఆకాంక్ష ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద చేస్తారనే నమ్మకం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. అలాగే ఒక రాయలసీమ వాసిగా కూడా ఇది అమరావతి అనేది మధ్య ప్రాంతంలో ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల వాళ్ళకి దగ్గర, ఎస్పెషల్లీ మాకు ఇప్పుడు బెంగళూరు నుంచి అమరావతికి నేషనల్ హైవే వేశారు, అది కూడా పులిందల మీద పోతుంది. తర్వాత అనంతపూర్ నుంచి అమరావతికి కూడా ఒకటి ప్రమాణమైన రోడ్డు సౌకర్యం కూడా కనెక్టివిటీ కూడా పెంచారు కాబట్టి భవిష్యత్తులో అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్కు ఒక గర్వకారణంగా, తర్వాత ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే మంచి క్యాపిటల్గా రూపుదిద్దుకోబోతోంది. దీంట్లో సందేహం లేదు. ఇంత విపత్కర పరిస్థితుల్లో దీన్ని చెడగొట్టాలని ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగనీయకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భారతదేశంలోని అందరు ఎంపీలు దీన్ని సహకరించేందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.